23వ రోజు దేవరహస్యాల్లో నిన్నటి కంటిన్యూ చూద్దామండి. అయితే ఇక్కడ కొన్ని వ్యసనాలు, కొన్ని సంస్కృతులు, కొన్ని సాంఘికపరమైన ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలు ఎంత మట్టుకి దాన్ని సరియైనవని ఆలోచన. నా ఆచారం నాకు కరెక్ట్, పక్క వాళ్ళ ఆచారం వాళ్ళకి కరెక్ట్. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. సాంఘికపరమైన ఆచారం వాళ్ళు ఏ ఆచారం చెప్పారో ఆ ఆచార ప్రకారం జీవిస్తేనే కరెక్ట్ అంటారు, లేదంటే వెలివేస్తారు. అందుకని సాంఘికమైన ఆచారాలు ప్రపంచంలో ఏమున్నాయో అని నేను మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి మనసులో ఆ రంధ్రం నుండి ఏవేవి ప్రవహిస్తాయో ప్రవహించి శరీరంలోకి వచ్చి వీరు ఇలా మాట్లాడారు, వాళ్ళు అలా చేశారని చెప్పి అనుకుంటున్నారు. కానీ మనసు రంధ్రంలో నుంచి ప్రవహిస్తున్నాయి. వ్యసనం అనేది ఎలాగూ అంటే, నువ్వు నాకు కావాలి, కొంతమంది నన్ను ముట్టుకోవద్దు, కొంతమంది ఏమో మీరు వేరు నేను వేరు, నేను గురువు మీరు శిష్యులు, నేను గొప్పదనాన్ని నువ్వు తక్కువదానివి, నేను అందగత్తిని నువ్వు అనాకారివి. ఇవన్నీ పాజిటివ్ నెగిటివ్ వైబ్రేషన్ రెండు రకాలైనవి. రెండు కూడా మనసు అనే రంధ్రంలో నుంచి శరీరం అంతా వ్యాపింపజేసి ఏదైతే పనికి మాలిందంతా మొత్తం ఆ అవయవంలోకి అంతా కలిసిపోయిందో ఆ పనికిరాని అవయవాల కోసం దాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. అదే శరీరం. ఎంతో లోతుల్లోకి వెళ్ళి ఒక్కొక్క అణువుని పరిశోధించాలంటే నా వల్ల కాదు. కొన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో ఎటు పెడితే అటు దేనికైనా నా జీవితం అంతా అయిపోతుంది. ఏ అణువు దగ్గరికి వెళ్ళాలో ఏది ముఖ్యమో ఆ అణువు దగ్గరికి దారి వేసేవారు పత్రిజీ. ఆ దారి వెంట వెళ్ళి ఆ అణువుని పరిశీలించి తెచ్చినదే ఈ సబ్జెక్టు. అంటే ఒక్కొక్క మనిషిలో ఎన్నెన్ని ఉన్నాయో ఈ విషయం నేను క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ఒక విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటే అదే నన్ను నేను తెలుసుకోవటం అవుతుంది. ఇంట్లో కూర్చొని ఏం సాధిస్తున్నారు, ఏం చేస్తున్నారు, బయట ఎన్నో పనులుంటే అని ప్రతి వాళ్ళు అడగటమే. ఏం చెప్పాలి, నేను ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది? నిశ్శబ్ద శక్తి గురించి తెలిస్తే ఈ ప్రశ్న వెయ్యరు నన్ను. మౌనం, నిశ్శబ్దం, నిశ్శబ్దంలో ప్రయాణించే నేను ఇవన్నీ తెలుసుకున్నాను. చెప్పవలసింది చెప్పేశాను. వారి వారి జ్ఞానాన్ని బట్టి వారు తీసుకున్నారు. వారి వారి ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు నా విషయాన్ని గ్రహించుకున్నారు. అయితే ఈ ఆలోచన విధానాలు సరికానటువంటివి. ఎలా పోవాలంటే, ఆ వ్యసనం ఎలా మారాలంటే, ఆ దుర్గంధత్వం ఎలా పోవాలంటే, ఎందుకు ఈ స్త్రీలను కొంతమంది పురుషులు ఇలా బాధ పెడుతున్నారు, ఈ స్త్రీలు ఎందుకు కొన్ని వ్యసనాలకు బలైపోతున్నారు అంటే, నిజంగా ఎంత దయామయుడంటే పత్రిజీ, అది వారి తప్పు కాదు. వారి లోపల ప్రవహించేటటువంటి వ్యసన రసాయనం. ఇది తప్పు కాదు అని తెలిసినప్పుడు ఆయన పాదాల మీద పడిపోయాను. ఇంత వివరంగా ఎవరు చెప్పారు మనకి? జడ్జే నాట్ అన్నది ఎన్నోసార్లు విన్నాము, కానీ అది అప్పుడు అర్థం కాలేదు. ఈ విషయం విన్నాక కానీ ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు సంపూర్ణంగా అర్థమైంది. ఇప్పుడు నాకు విషయం అవగాహన వచ్చింది. ఎవరిని చూసినా అద్భుతంగా కనపడుతున్నారు తప్ప ఇతరత్ర ఏమీ కనిపించటం లేదు. ఎందుకనంటే ఆ రంధ్రం నుంచి ఏమి ప్రవహిస్తుందో నాకు తెలుస్తోంది. ఆ మనసుని రంధ్రం నుంచి ఆ రసాయనం ఎలా ప్రవహిస్తుందో అర్థమైంది. అయితే ఆ వ్యసనం అనే భావాలు ఎలా ఉంటాయంటే, ఇక్కడ మీరు వేరు నేను వేరు, నన్ను ముట్టుకోవద్దు, ఇంకొందరు నేను షేక్ హ్యాండ్ కూడా ఇవ్వనండి అంటారు. కొంతమంది నువ్వు నాకు కావాలి అంటారు. ఈ ప్రపంచంలో ఎంతోమంది స్త్రీల వెంట పడతారు. వాళ్ళు కాదంటే ఇష్టం లేదంటే యాసిడ్లు పోయటం, కత్తులతో పొడిచి చంపేయటం, దారుణమైన చర్యలు చేస్తున్నారు. ఇవన్నీ ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతున్నాయి? వీటి వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఎంత బలమైన కారణం అంటే, ఆ రసాయనం ద్వారా ఏర్పడినటువంటి ఆలోచనలు అన్నిటికీ వాటన్నిటికీ పొగరెక్కువన్నమాట. తమలోని మురికిని దాచుకోవటానికి ఒక దారి నైర్మల్యం, నిర్మలత్వం కాదు. అయితే వీటి మధ్య నువ్వు నాకు కావాలి అనే ఘర్షణ వచ్చేస్తుంది. సాంఘికపరమైన ఆచారాలు కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. ఈ రెండిటి మధ్య సంఘర్షణ వస్తుంది. మరి నన్ను ముట్టుకోవద్దు, మేము గొప్పవాళ్ళం, మీరు తక్కువ వాళ్ళు, వీటి మధ్య సంఘర్షణ వస్తుంది. మరి ఎందుకనంటే అసలు ఈ సంఘర్షణ అంటూ లేకుండా
ఒక పాయింట్ అయినా ఉందా? ఏమైనా ఉందా? ఏ ఒక్క పాయింట్ లేదు ఇక్కడ. అందుకని ఇవన్నీ సంఘర్షణలే, మన లోపల ప్రవహించేవన్నీ సంఘర్షణలే. అయితే ఇక్కడ ఇది మానవుడి దుర్గతి. ఎంత దౌర్భాగ్యం! ఈ దుర్గతిలో మానవుడు జీవిస్తున్నాడు. అసలు తెలిస్తే కదా తాము ఎలా జీవిస్తున్నామని. 1998లో ఒకరోజు పత్రి గారు, వరలక్ష్మి మేడం, ఈ భూమి మీద అసలు మీరందరూ ఎలా బతుకుతున్నారు, ఎలా జీవిస్తున్నారు మనకు తెలియదు కదా, బాగానే బ్రతుకుతున్నాం అనుకున్నాము. నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ తెలుసు, మేము చాలా గొప్పవాళ్ళం అనుకుంటున్నాము. పైగా మనమే బ్రహ్మాండమైన కిరీటాలు పెట్టుకున్నాము. నేనిది నేనది అని. కానీ ఈ నైర్మల్యమే మనకు అర్థం కాలేదు. నా మనసు ఏమిటో నాకు తెలియలేదు, నా ఆత్మ ఏమిటో అసలు తెలియదు. తెలుసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ నా నమస్కారాలు. నాకు తెలియలేదు. కాబట్టి దాని కారణం ఏమిటనేది ధ్యానంలో విపరీతంగా శ్రమించి నేను శోధించుకున్నాను. అసలు ప్రపంచపు దుర్గతి ఏమిటి? మానవుడు అనేవాడు మాత్రమే దుర్గతిలో ఉన్నాడు. ఇక్కడ దివ్యులు ఉన్నారు, మానవులు ఉన్నారు, పశుతత్వంలో నుంచి వచ్చి జన్మలు తీసుకున్న వారు కూడా ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. నేను చెప్పేది మానవుల గురించి మాత్రమే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ మానవులందరూ దుర్గతిలోనే ఉన్నారు. జంతువులు వాటి పని అవి చేసుకుంటున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. రాక్షసులు వాళ్ళ హింస వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అంటే అది హింస అయినా వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటున్నారు. దివ్యులు వాళ్ళ పనులు వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తూనే ఉన్నారు. ఇకపోతే మధ్యలో ఉన్నది ఎవరంటే మనమే. మరి ఇది మానవుడి దుర్గతి. ఈ దుర్గతి నుంచి బయటపడి వేయటానికే నేను ఈ విషయాన్ని తెలియచెప్తున్నాను. అయితే మానవుడు తన దుర్గతి నుంచి తాను బయటపడటానికి ఒక్కటే మార్గం ఉంది, తనని తాను తెలుసుకోవటం. ఎప్పుడైనా నేనెవరిని అనే ప్రశ్న మీకు వచ్చిందా? కొంతమంది మహానుభావులకు వస్తుంది. మరి మనం ఎలా తెలుసుకోవాలి? ధ్యానం చేస్తున్నాము, కొన్ని అనుభవాలు వస్తున్నాయి, మనసు ప్రశాంతంగా ఉంది, కానీ నేను ఆత్మనని తెలియటం లేదు. ఏం తొందరపడక్కర్లేదు. తెలియవలసిన సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది. శ్వాస మీద ధ్యాసలోనే నీకు అన్నీ దగ్ధమైపోతాయి. నువ్వు ధ్యానం చేస్తుంటేనే అన్నీ దగ్ధమైపోతాయి. బయట నీకెంత తెలియాలో అంతే తెలుస్తుంది. లోపల బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళకి ఎక్కువ తెలిసింది నాకు తెలియలేదని అనుకోవద్దు. లోపల అన్నీ జరుగుతున్నాయి. ప్రతి మానవుడిని ఈ దుర్గతి నుంచి బయటపడి వేయటానికి, ప్రపంచం మొత్తాన్ని బయటపడి వేయటానికి అందజేసినటువంటి క్రియ ఇది. ఏ ఒక్కళ్ళ కోసమో ఇద్దరి కోసమో కాదు, మొత్తం ప్రపంచం కోసం. కాబట్టి ఇక్కడ తనని తాను తెలుసుకోవటం కోసం ఈ ప్రయాణం ఆపకుండానే, అంటే ఇప్పుడు మనం పుట్టి చనిపోయే లోపల ఈ ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. పిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఉంటాయి, చదువులు ఇంకెన్నెన్నో ఉంటాయి. ఆడవాళ్ళకి పురుళ్ళు ఉంటాయి, పుణ్యాలు ఉంటాయి. మరి అవన్నీ మనం చేసుకోవాలి. ఈ బాధ్యతలు ఎప్పుడు తీరుతాయో, నా బాధ్యతలు తీరటం లేదంటే పిల్లల పెళ్ళిళ్ళు అయ్యి వారికి పిల్లలు పుట్టేదాకా బాధ్యతలు ఉంటాయి. బాధ్యతలు తీరటం లేదు అని అనుకోవటం అజ్ఞానం. వెనుకటికి ఒక సామెత ఉంది, సముద్రపు అలలు తగ్గినాక సముద్రంలో స్నానం చేస్తానన్నారట. అది తగ్గేదెప్పుడు, నువ్వు స్నానం చేసేదెప్పుడు? ఎంత అర్థం లేదో అది. సమస్యలన్నీ తీరినాక ధ్యానంలోకి వస్తాను అనటం అంతే అర్థం లేనిది. కాబట్టి చిన్న బిడ్డ దగ్గర నుంచే ధ్యానం చేయాలి. బిడ్డ పుట్టంగానే ఏం చేయాలో ఎవరికీ తెలియదు. బిడ్డ పుట్టగానే బిడ్డని గుండెకు హత్తుకొని, బాబు నువ్వు ఆత్మవి, నువ్వు పరమాత్మవి అని ఆ తల్లి 2 నిమిషాలు ధ్యానం చేయాలి. మనము చిన్న పిల్లల నుంచే ధ్యానం నేర్పించినప్పుడు వాళ్ళు పెద్దయి బిడ్డలకి తల్లిదండ్రులైనప్పుడు ఈ ప్రక్రియను చేయగలుగుతారు. మనకే ధ్యానం తెలియకపోతే ఇవన్నీ ఎలా చెప్తాము? ఈ ధ్యానానికి మన సంసారంలో ఏది ఆపనక్కర్లేదు. మీ సంసారంలో అన్ని పనులు చేసుకోండి. అది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది మీకే తెలుస్తుంది. 24 గంటలు ఉన్నాయి. మన కోసం మనం 1 గంటని కేటాయించుకోలేమా? మనకుండే బిజీలో ముందే మనం డౌట్ పెట్టుకుంటాము. నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఈ సమస్య ఉంది, ఎట్లా కుదురుతుంది అని. మనసుంటే మార్గం ఉంటుంది. ఇష్టమైతే ఏది కష్టం కాదు. మనకిష్టమైన వాటి కోసం కొన్ని ఎలా వదులుకుంటామో అలాగే ధ్యానం కూడా. నేను పగలల్లా పని చేసుకుని రాత్రంతా నిద్రపోకుండా
ధ్యానం చేసుకున్నాను. రాత్రిపూట నిద్ర లేకపోయినా ఈ ధ్యాన శక్తితో పగలల్లా పని చేసుకుంటాము. మీకు ఆ శక్తి వస్తుంది, కానీ మీ ఆలోచన నాకు కుదరదు, నాకు నిద్ర చాలదు, భోజనం చాలదు, అందుకని నేను చెయ్యలేను అన్న నీ ఆలోచనే నిన్ను ఆపివేస్తుంది. సముద్రపు అలలు తగ్గుతాయా? ఇంటిలో పనులు తప్పుతాయా? ఉద్యోగాలు చేయక తప్పుతుందా? అసలు ఆ విషయాలన్నీ తెలుసుకు వచ్చి ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? మీ లోపల మనసు కనుక ప్రేరేపిస్తే ఏదో ఒక సమయాన్ని మీరే కేటాయించుకుంటారు. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. అందుకని ఈ ప్రయాణం ఆపకుండానే ఆ ధ్యాన ప్రయాణం మొదలవుతుంది. ఇటు సంసారం, అటు ధ్యానం, ఏది ఆపకూడదు. ధ్యానం లేకుండా పూర్తిగా సంసారమే అనుకుంటే అది అసంపూర్తి అవుతుంది. సంసారమే లేకుండా పూర్తిగా ధ్యానమే అనుకుంటే అది కూడా అసంపూర్తి అవుతుంది. అటు సంసారం, ఇటు ధ్యానం, ఇదే సంసారంలో నిర్వాణం, ఇదే మధ్య మార్గం. అయితే అంతా ఒక్కటే అన్నది అర్థం చేసుకోవాలి. అది ఎంతో జ్ఞానం వస్తే తప్ప అర్థం కాదు. ఏదో ఒక విషయంలో ఎక్కువ తక్కువలు, అకోపతాపాలు వస్తూనే ఉన్నాయంటే మనకు అర్థం కాలేదన్నమాట. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా అండి? ధన్యోస్మి.